అంటాం శివుడు అంటే సన్యాసుల దేవుడు బైరాగి అని, కానీ ఆయనకున్న సంసారం ఎవడికి లేదు. లేకపోతే చక్కటి భార్య, మంచి పిల్లలు, పిడుగులు లాంటి పిల్లలు ఇద్దరు ఎవరికున్నారండి? ఆయనకే ఉన్నారు. మంచి పిడుగులు లాంటి పిల్లలు ఇద్దరు, మంచి కుటుంబం, పైగా సమర్థులు. నాన్నను కష్టపడినవారు తెలుసా? మీరు వెళ్ళి దండం పెట్టండి శివుడిని, ఎందుకు మా నాన్న కష్టపడితే నీకేం కావాలో మేము చూస్తూ ఉంటారు. అసలు ముందు ఆయన ఉన్నాడు పెద్ద ఆయన చక్కబెట్టేస్తాడు 30కి భాగం. మనం చెడిపోకుండా ముందుకు నడిపించడానికి పెద్ద వారియర్ ఉన్నాడు పక్కనే, సుబ్రహ్మణ్య స్వామి దేవసేన అని ఆయన ఉన్నాడు అక్కడ. ఇక ఈవిడ నా దాకా రాక్కర్లేదు, నా పేరు అనుకుంటే చాలు సర్వమంగళ, అన్ని మంగళములే అన్నది. ఇన్ని ఇచ్చి ఈయన గారు ఏం చేస్తారండి అక్కడ ఊరికినే. అయితే వీళ్ళు అంటారు ఏంటంటే ఆయన అక్కడ ఉంటేనే మేము అందరం పనిచేస్తాం, అందుకే ఆయన ఉండాలండి, ఆయన ఉంటే చాలు. ఆయన కేవలం సత్తు ఉండడమే ఆయన పని. ఆయన అంటూ ఉంటే ఇవన్నీ చేసేస్తాడు. వీళ్ళందరూ చేయగలరు, అందుకు శివుడు ఉంటే వీళ్ళందరూ చక్కబెట్టేస్తారు. మరి ఇంత చక్కటి కుటుంబం అండదండ ఉంటే తన భక్తుల్ని చక్కగా బతకమనే చెప్తాడు ఆయన. అందుకే శివభక్తులకి ఇహము పరము పరమార్థము అన్నీ ఇస్తాడట ఆయన, ఇంకేం కావాలండి? అందుకు గృహస్థల దేవుడు ఇతనే, ఇంకా బైరాగుల దేవుడు చెప్పనే ఎక్కలేదు. బూడిది పూసుకుని తిరగమంటే వాళ్ళ గట్లో తిరుగుతాడు ఈయనే. ఏది కావాలండి, ఏ వేషం ఎవరికి ఏ మార్గంలో కావాలంటే ఆ మార్గంలో ఈయనే పెద్ద లార్డు లీడరు. ఏం చేస్తాం అందరికీ. అందుకే అన్ని సద్ధర్మాలకి ఆది దేవుడు ఇతడే. గృహస్థ ధర్మానికి, సన్యాస ధర్మానికి, బ్రహ్మచర్య ధర్మానికి అన్నిటికీ ఇతడే. అలాగే సర్వవర్ణాలకి ఆది దేవుడు ఇతడే. వేటగాళ్ల రూపంలోనే తిరుగుతాడు, జాలల రూపంలో తిరుగుతాడు. నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమ, జాలల రూపంలో ఉన్న పరమేశ్వరుడు అన్నారు. అంతేకాదు జంధ్యం వేసుకుని బ్రాహ్మణ పక్కన కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. నమ పుష్టాయ ఉపవీతినే క్షత్రాణాంపతే నమ. మంచి రాజులా బయలుదేరి యుద్ధం చేయమన్నా బయలుదేరిపోతాడు కత్తి పట్టుకుని. అందుకే క్షత్రాణాంపతే నమ ఎన్ని చెప్తూ ఉన్నారు. సేనానిభ్యశ్చవో నమో నమ, రథిభ్యో రథపతేభ్యశ్చవో నమో నమ. ఇవన్నీ కూడా మంచి సైనికుడికి. వాణిజాయ వైశ్యుడు అయినే. అందుకే అన్ని వర్ణాలు ఈశ్వర స్వరూపాలే, అన్ని వర్ణాలకి నాయకుడు పరమేశ్వరుడే. ఏ ఎక్కువ తక్కువలు చూడొద్దు. ఎవరిని తక్కువ చేసినా ఈశ్వరుని తక్కువ చేసినట్లే. ఇంత కమ్యూనిజం, ఇంత సోషలిజం బోధించినటువంటి శివధర్మానికి నమస్కారం చేసుకుంటూ తర్వాత కథలో ప్రవేశిద్దాం. నీలకంఠనైనా అనుగ్రహించినటువంటి భక్తుడు భగవంతుడు ఎందరెందరిని ఎలా కాపాడుతున్నాడో చూడండి. అంతేకాదు అమ్మలు ఎంతమంది ఉన్నారు శివభక్తులు. అందులో పసిపిల్లలు ఉన్నారండి. గొడగూర్చనే పసిపిల్లు ఉంది, అనేక మంది. అందులో మరొక అమ్మ ఉన్నదిటండి, శాల్మలీవనము. పురాణాల్లో దీని పేరు శాల్మలీవనం. ఇప్పటి భాషలో చెప్పాలంటే కారైక్కాల్ అని అంటారు. కారైక్కాల్ అని మనకి తమిళనాడులో పాండిచ్చేరికి దగ్గరగా ఉన్నటువంటిది. అక్కడ ఒక మంచి వ్యాపారవేత్త ఉండేవాడు, సంపన్నుడైన వైశ్యుడు. ఆయన పేరు ధనదత్తుడు. ఆ ధనదత్తుడికి ఒక కుమార్తె కలిగినది, పునీతవతి. పేరు ఎంత బాగుందో చూడండి, పునీతవతి. ఆమె సంస్కారం ఏమిటో, బాల్యం నుంచి శివభక్తి సంపన్నురాలు ఆవిడ. ఆ భక్తి వల్ల ఆమెకి ధర్మము, ధర్మం వల్ల భక్తి వృద్ధి చెందేట. చక్కటి మాట ఇక్కడ చూడండి. ధర్మము భక్తి పరస్పరం కలిసి ఉంటాయి. మనం భక్తి కలుగుతుంటే ధర్మాలు వస్తుంటాయట, ధర్మం పెరుగుతున్న కదా భక్తి పెరిగిపోతూ ఉంటుందట. అందుకే మనం అల్లరి చిల్లరగా తిరిగినా ఒక్కసారి భగవంతుని వైపు మనసు తిప్పితే చెడిపోయే అవకాశం లేదు. ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నడును అన్నాడు అన్నమాచార్య. చెడరండి భక్తుడు.